మత్తయి సువార్త 20 అధ్యాయము, మత్తయి సువార్త 20 అధ్యాయము 20 వచనం నుండి చూద్దాము. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనను. అందుకు యేసు, మీరు ఏం అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. దేవుడు ఏమడిగాడండి? నేను త్రాగబోయే గిన్నె మీరు త్రాగగలుగుతారా? కెన్ యూ డ్రింక్ the bitter cup that I am drinking? Are you ready? Are you ready? I'm asking you the same question. Everybody who has a plan, who wants to be great, who wants to be used by God, దేవుని ద్వారా నేను వాడబడాలి, దేవుడు నన్ను హెచ్చించాలి, నేను ఘనుడుగా నిలబడాలి, నేను ఇది చేయాలి, ఇది సాధించాలని అంటే, God is only asking you one question. నేను త్రాగబోతున్నా ఏంటది? నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా? నేను త్రాగబోయే గిన్నెలు అంటే బిట్టర్ వాటర్ని, అంటే చేదైన నీటిని మీరు త్రాగగలుగుతారా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మీ జవాబు ఏంటిదండి? మీ జవాబు ఏంటిది? చేదు అంటే మామూలు చేదు కాదండి, మామూలు చేదు కానే కాదు, భయంకరమైన చేదు, భయంకరమైన చేదు, భయంకరమైన చేదు అని అంటే మీకు చెప్పాలంటే, మీ సొంత వారే మిమ్మల్ని హింసిస్తారు, మీ సొంత వాళ్ళే మిమ్మల్ని దూషిస్తారు, మీరెంతో ప్రాణంగా ఎంచే వారే మిమ్మల్ని కాదంటారు, త్రోసివేస్తారు. మీరు సంపాదించినంత సడన్గా కూడా జీరోకి వచ్చేస్తుంది. మీరు ఏదైతే ఆశించారో కోరుకున్నది అంతా కూడా విఫలమైపోతుంది. ఆల్ ద ప్లాన్స్ విల్ బి షాటర్డ్. కెన్ యూ నౌ సే, ఐ విల్ స్టిల్ డ్రింక్ ద కప్ దట్ గాడ్ ఆఫర్స్ మీ? ఉన్నారా ఎవరైనా? బాగా ఆలోచించి చేతులు ఎత్తండి. ఈ చేదు గిన్నె నుండి నేను త్రాగడానికి సిద్ధమే అన్నవారు ఉన్నారా? దేవుడు చూస్తున్నాడు. ఈ రోజు నుండే మొదలవుతుంది. సిద్ధమా? ఆర్ యు రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ, వాళ్ళు అన్నారంట, జెబెదయి కుమారులు అంటే ఎవరు వారు? అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి, అంటే వారు శిష్యులు ఉంటే ఈ పక్కనున్న శిష్యులకి మంట కలిగిందంట. అంటే ఏంటి? వీరు గొప్ప స్థానాన్ని ఎదురు చూస్తున్నారా? ఈరోజు మన చుట్టూ కూడా ఉంటారండి. మనము గొప్ప స్థానం అంటే దేవుని కోసం ఏదైనా గొప్ప చేయాలంటే, హౌ డేర్ యూ? నువ్వేంటి గొప్ప అనుకుంటున్నావా? నీలో తలాంతులు ఉందనుకుంటున్నావా? నీలో ఇది ఉందనుకుంటున్నావా? ఆ శిష్యులు కూడా వారిని గేలి చేస్తారంట. అట్లాని వారి తల్లి అడగకుండా మానేలేదండి. వాళ్ళ తల్లి అడిగింది, కానీ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? జెబెదయి కుమారులు తల్లి అడిగింది, వీరిని ఇటుపక్కన అటుపక్కన నీ రాజ్యంలో చేర్చుకో అంటే, అక్కడ చూడొచ్చు ఏంటిదంటే ఆమె విశ్వాసం. మొదటిగా దేవుడు అడుగుతాడు, యేసు ప్రభు, ఆర్ యు రెడీ టు డ్రింక్ అని అడిగితే వాళ్ళ తల్లి సమాధానం ఇచ్చిందా, లేకపోతే వారు సమాధానం ఇచ్చారా? ఎవరిచ్చారు? ఆ కుమారులు సమాధానం ఇచ్చారు. ఎస్ లార్డ్, వీఆర్ రెడీ. మేము సిద్ధంగా ఉన్నానయ్యా, మేము సిద్ధంగా ఉన్నాము, త్రాగడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటే, యేసు ప్రభు మేబీ హీ మైట్ హ్యావ్ పాజ్డ్ అ బిట్ అండ్ హీ సెడ్, ఎస్, అవును, మీరు సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే వారి అంతం ఎలాగుంటుందో తెలుసు కదా. వారు మార్టర్స్, హతసాక్షులు అవుతారని దేవుడు ముందుగానే గుర్తించి ఏమంటాడు? ఎస్, యూర్ రెడీ, నాకు తెలుసు, కానీ దీని గుండా మీరు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ చిన్న వచనంలో ఎన్నో పాఠాలు ఉన్నాయండి. మొదటిగా బిటర్ కప్ టు డ్రింక్. రెండవది, మనము ఏదైనా దేవుని కోసము సాధించాలంటే మన చుట్టూన్న వారు మనల్ని పైకెత్తరు కానీ, ప్రోత్సహించరు కానీ, అనగదొక్కే వారే చాలా మంది ఉంటారు, గేలి చేసేవారే చాలా మంది ఉంటారు. అటువంటి పరిస్థితిలో కెన్ యూ స్టిల్ సే, ఐ విల్ స్టిల్ పుష్ లార్డ్, ఐ విల్ స్టిల్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్ లార్డ్. అదే రీతికి ఇది చూసినట్లయితే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 17వ వచనము. సంఖ్యాకాండము, నంబర్స్ 11:17. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొక పాలు నీతో కూడా భరింపవలెను.
అదే రీతిగా 25వ వచనం చదువుదామా? యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. హల్లెలూయా. ఇక్కడ అతడు అతడు అని రాయబడి ఉంది. ఎవరు అతడు? మోషే. మోషే అంట మొదటిగా నత్తివాడు, ఎంతో నత్తి, మాంద్యము, నాలుక మాంద్యము కలిగిన వాడు అని బైబిల్లో రాయబడి ఉందండి. అటువంటి వ్యక్తి దేవుడు ఆయనని హెచ్చించి ఘనపరిచి ఆయన పైన దేవుని ఆత్మ ఉంచాడు. కానీ ఆయన ఆత్మ ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడు మీరు చదవలేదేమో, కానీ దేవుడు మీతోటి ఒక ప్రత్యక్షత లాగా చెప్పబోతున్నాడు. ఆయన పైన ఉన్న ఆత్మ ఇది ఆయనకి ఇట్ ఈస్ టూ బిగ్ ఆఫ్ వర్క్ అని పెద్దల పైన, అంటే 70 మంది పెద్దల పైన వేయాలని ఆశపడ్డా అంటే ఆయన పైన ఉన్న ఆత్మ కొంత చదివితే, జాగ్రత్తగా చదివితే ఆయన పైన ఉన్న ఆత్మ కొంత వారిపైన ఉంచడానికి, అంటే ఈయన పైన ఉన్న ఆత్మ కొంత 70 మందికి పంచగా ఈయనలో ఇంకా దేవుని ఆత్మ ఎంత బలంగా ఉందంటే ఆ 70 మంది పైన ఆ కొద్దిగా పాలు కొంచెము పంచినప్పుడే వారు ఆగలేక ప్రవచించడము స్టార్ట్ చేస్తారంట. అంటే మోషే పైన ఉన్న ఆత్మ ఎంత బలమైన ఆత్మ చూసారండి, గమనించారా? 70 పీపుల్ పైన పంచిన తర్వాత కూడా మోషే అంటే కొద్దిగా ఆయన నుండి తీసి పంచిన తర్వాత కూడా హీ స్టిల్ సో స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్. ఆత్మలో ఎంత బలవంతుడు చూడండి, ఆత్మలో ఎంత స్టామినా కలిగిన వాడు చూడండి, ఎంత స్టెబిలిటీ కలిగిన వాడు. హీ డింట్ హ్యావ్ టు ఎగ్జిబిట్ హిమ్సెల్ఫ్, హీ డింట్ హ్యావ్ టు షో ఆఫ్ హిమ్సెల్ఫ్. ఈరోజు చాలా మంది షో ఆఫ్స్ బయలుదేరారండి. తగ్గింపు లేదు. మీ తల్లిదండ్రులకి లోబడతావా? నో. అవిధేయత. మీ పైన వారికి నువ్వు లోబడతావా అంటే నో, ఎవరికి లోబడను. కానీ నాలో ఉన్న తలాంతు నేను చూపించాలంటే వైరల్ అవుతారేమో, కొన్ని రోజులే, అది ఎక్కువ కాలం ఉండదు, కొన్ని రోజులే అందరు చూస్తారేమో. కానీ ఎంత ఫాస్ట్గా వేగంగా అందరు గుర్తించారో, ఓహో ఇంతేనా, ఈయనకి క్యారెక్టర్ లేదండి, ఈయనకి కన్సిస్టెన్సీ లేదండి, ఈయనకి ఏం లేదు, ఏం సబ్స్టెన్స్ లేదు, చూడగలిగినది ఇన్స్పైర్ అవ్వే సబ్స్టెన్స్ ఈయనలో లేదు. ఎప్పుడు వస్తాడు తెలుసా దేవుడు ఆ సబ్స్టెన్స్? ఎప్పుడైతే తగ్గింపు నేర్చుకుంటామో, ఎప్పుడైతే పరీక్షలు గెలుస్తామో, ఎప్పుడైతే మనము ఆయన బలిష్టమైన చేతుల కింద అణిగి మణిగి ఉంటామో అప్పుడు ఇస్తాడంట ఆ సబ్స్టెన్స్. నోబడీ కెన్ టేక్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ యూ. నో మ్యాటర్ హౌ హై యూ గ్రో ఆర్ నో మ్యాటర్ హౌ బాటమ్ యూ స్టూప్ డౌన్ టు, నోబడీ కెన్ టేక్ ద సబ్స్టెన్స్ అవుట్ ఆఫ్ యూ. బికాస్ ఒకవేళ మీరు తగ్గించబడినప్పటికీ ఆ సబ్స్టెన్స్ మీలో ఉంది కదా, ఆ పరీక్షలో గెలిచారు కదా, దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎగిరిపోకండి. దేవుడు నాకు చెప్పాడని నేను చేసేలే, నేను వెంటనే ఫేమస్ అయిపోవాలంటే నో షార్ట్ కట్స్, అడ్డదారులు వద్దండి. సమయం పట్టచ్చు. మొన్న నన్ను ఎవరో కలిశారు, నా బిడ్డకి బాప్టిజం ఇచ్చేయచ్చా, తన 5 సంవత్సరాలే అని అడిగింది. అంటే తనని నేను విమర్శించడానికి అనట్లేదు, కానీ తను ఇప్పుడిప్పుడే దేవుని నమ్ముకుంది, రక్షించబడ్డది. కానీ చాలా మందికి ఉండే మనస్తత్వం గురించి ఎగ్జాంపుల్గానే చెప్తున్నానండి. నా బిడ్డకి 5 సంవత్సరాలు, నాకు బాప్టిజం వెంటనే ఆ బిడ్డకి ఇచ్చేయాలని ఉంది అని అంటున్నాను. అని అంటే నేను అన్నాను, ఆ బిడ్డకి మారు మనసు తెలీదు, రక్షణ అనుభవం తెలీదు, అసలు మంచి చెడు అనేదే తెలీదు. 5 సంవత్సరాల బిడ్డకి ఏం తెలుస్తుంది? అటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డకి ఇప్పుడు బాప్టిజం ఇస్తే అంటే మరి దేవుని రాకడ వచ్చేస్తుంది అని మీరు చెప్తున్నారు కదా, మరి దేవుని రాకడ వచ్చేస్తే మరి నా బిడ్డ ఎత్తబడదేమో అని నా భయం అండి అన్నది. అంటే పాపం అనిపించింది. తన ఇప్పుడిప్పుడే రక్షించబడ్డది కాబట్టి షీ డజంట్ నో. ఈరోజు మనం కూడా ఆ రీతిగా ఆత్రపడుతున్నాము. అంటే దేవుడు రాకడ వచ్చేస్తుంది అని అందరు చెప్తున్నారు, నేను వెంటనే నాకున్నవన్నీ కూడా ప్రదర్శించేయాలి. నో, యూ విల్ నో వెన్ ఇట్ ఈస్ గాడ్స్ టైమ్ టు ఆనర్ యూ. యూ డోంట్ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్ టూ హార్డ్. వెన్ ఇట్ ఈస్ గాడ్స్ టైమ్ టు ఆనర్ యూ, నో బడీ కెన్ స్టాప్ ఇట్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని హెచ్చించే సమయం వస్తే నథింగ్ కెన్ స్టాప్ ఇట్. ఎవ్వరు కూడా ఆపలేరండి, ఎవ్వరు కూడా అనగద్రొక్కలేరండి. ఎంతగా అనద్రొక్కాలని ప్రయత్నించేప్పటికీ అంతగా మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు. అది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ఆత్రత పడకండి, కలవర పడకండి, నేను వెంటనే చేస్తాను, వెంటనే. నో, గాడ్ ఈజ్ నెవర్ అ గాడ్ ఆఫ్ క్విక్లీ. నో, గాడ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ఫస్ట్ ఆర్ యూ రెడీ, ఫస్ట్ హ్యావ్ యూ పాస్ దిస్ టెస్ట్, ఫస్ట్ ఆర్ యూ ఇనఫ్, డూ యూ హ్యావ్ ద క్యారెక్టర్. వెన్ యూ గ్రో హై, వెన్ యువర్ నేమ్ ఇస్ అబవ్, అంటే అందరిలో నీ పేరు హెచ్చించబడినప్పుడు ఇంకా తగ్గించుకునే స్వభావం ఉందా, ఇంకా అనుకువ ఉందా, ఇంకా వినయం ఉందా,
ఇది చూసి అంట దేవుడు హెచ్చిస్తాడంట అండి. ఈరోజు మోషే గురించి మనము చదివిన రీతిగా ఆ స్టెబిలిటీ, ఆ స్థిరత్వము కావాలి. ఈ టెస్టింగ్ ప్రాసెస్ మైట్ బి వెరీ డిఫికల్ట్. అందుకనే పౌలు భక్తుడు కూడా అంటాడు, ఆ ముళ్ళు నాకు చాలా కష్టంగా ఉందయ్యా, ముమ్మార్లు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను, ముమ్మార్లు నేను ప్రార్థన చేస్తాను. 3 times I have asked you. Today we have asked God. ఈ రోజు ఇక్కడ ఉన్న వారు అడుగుతున్నారేమో, ఈ శ్రమ నేను సహించుకోలేకపోతున్నానయ్యా, ఈ బాధ నేను సహించుకోలేకపోతున్నానయ్యా, ఈ వేదన నేను సహించుకోలేకపోతున్నాను. ముమ్మార్లు పౌలు భక్తుడి కంటే మించిన వారు ఎవరున్నారండి ఆ కాలంలో? అటువంటి ఆయనే ఏమన్నారు తెలుసా? నా వల్ల అవ్వట్లేదయ్యా, ఈ ముళ్ళు నాది నుండి తీసివేయవా అని 3 సార్లు అడిగితే దేవుడు ఒకటే మాట అన్నాడు, నీ బలహీనతలో నా బలము నేను కనపరుస్తున్నా, నా కృప నీకు చాలును. ఈరోజు టెస్ట్ పీరియడ్లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు మీకు ఇదే చెప్తున్నాడండి, గివప్ చేయకండి, చేతులు ఎత్తేకండి, నా కృప నీకు చాలును, నా కృప నేను నడిపిస్తుంది, నా కృప ఉన్నంత వరకు యూ విల్ డూ ఇట్.